తాడు. అతనిని చూసి దృష్టద్యుమ్నుడు మొదలైన మహావీరులు భైరవనాదాలు చేస్తూ అతనిని ఎదిరించడానికి సిద్ధమయ్యారు. అంతటితో ఇరుపక్షాల మధ్య భీకర పోరు ప్రారంభమయ్యింది. చతురంగ బలాలు పరస్పరం తలపడ్డాయి. మధ్యందిన మార్తండుని వలె భీష్ముడు క్రుద్ధుడై తన ప్రతాపం ప్రకటిస్తూ ఉంటే పాండవులు అతని వైపు తేరి చూడలేకపోయారు. భీష్ముడు సోమక, సృంజయ, పాంచాల రాజులను బాణాలతో యుద్ధభూమిలో పడవేయసాగాడు. వారు కూడా మృత్యుభయాన్ని వీడి అతనిపైనే విరుచుకుపడ్డారు. భీష్ముడు కొద్దిసేపటిలోనే ఆ మహారథికుల యొక్క చేతులు నరికేశాడు, తలలు ఎగురగొట్టాడు. రథికులను రథాల నుండి పడవేశాడు. అశ్వికుల తలలను నరికి అశ్వాలపై నుండి పడగొట్టాడు. పర్వతాల వంటి ఏనుగులు రణభూమిలో మరణించి పడి ఉండటం కనిపించింది. ఆ సమయంలో మహావీరుడైన భీముడు తప్ప పాండవ పక్షంలోని ఏ ఒక్క